రెండవ సమూయేలు గ్రంథము 8వ అధ్యాయము 29వ వచనం. దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు. నీ ఆశీర్వాదము నొంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడునుగాక. ఈ మాటని అండర్లైన్ చేసుకోండి. ప్రతిరోజు ఉదయము ఇది కంఠస్థం చేసి ఈ మాటని మనము మాట్లాడడం ద్వారా, దేవుని యొక్క వాక్యములో ఉన్నటువంటి మాటలు మాట్లాడడం ద్వారా మనకు ఏం జరుగుతుంది? దేవుని యొక్క మాటలు, జీవగ్రంథంలో ఉన్న మాటలు మన జీవితంలో నెరవేరడం మొదలవుతుంది. దావీదు వచ్చి, నాయనా నిత్యము నా కుటుంబము నీ సన్నిధిలో నిలిచి ఆశీర్వదింపబడులాగున ఈరోజు నన్ను దీవించయ్యా. ఆ మాట నీ నోట్లో నుంచి వచ్చిన తోడనే దేవుడు ఏం చేస్తాడు? ఆమెన్ అంటాడు ఆయన. హల్లెలూయా. ఆయన ఖచ్చితంగా ఆమెన్ అనే దేవుడు. ఎందుకంటే మీరు అడుగుడి మీకు ఇవ్వబడను. ప్రతిరోజు మీరు ఫ్యామిలీ ప్రేయర్ చేసుకుంటారు, నిజమే. కానీ దేవుని మందిర ఆవరణలోనికి చేరి బలిపీఠము దగ్గరికి వచ్చి ఇక్కడ కూడా ఆ ప్రార్థన చేస్తున్నది దావీదు దగ్గరికి ప్రవక్త వచ్చి మాట్లాడిన తర్వాతే. ప్రవక్త వచ్చి దేవుని యొక్క హృదయాన్ని దావీదుకి చెప్పాడు. ఇన్ కేస్ నువ్వు నా దగ్గర నీతిమంతుడిగా ఉన్నావు, నీవు నా దృష్టిలో నా హృదయానుసారుడిగా ఉన్నావు, నీ కుమారుడు వస్తాడు, అతడికి నీ రాజ్యాన్ని నువ్వు అప్పగిస్తావు. దేవుడికి భూత భవిష్యత్ వర్తమాన కాలాలు తెలుసు కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే, ఇన్ కేస్ సొలొమోను కానీ నా ఎడల నమ్మకంగా లేడనుకో, నువ్వేం టెన్షన్ పడొద్దు. ఎందుకంటే నీకు మాట ఇస్తున్నాను నేను. ఎలా ఉన్నా కూడా సొలొమోను నా కృప అతనిని విడిచిపోదు అన్నాడండి. ఆయన ఎంత మంచివాడో ఒకసారి ఆలోచన చేయండి. తల్లిదండ్రులారా, మీరు కరెక్ట్గా ఉంటే మీ పిల్లల గురించి ఏమంటున్నాడు దేవుడు? నువ్వు కరెక్ట్గా ఉన్నావు కదా నా ఎడల, నువ్వు నమ్మకంగా ఉన్నావు కదా నా ఎడల, నీ పిల్లల మీద నా కృప నిశ్చయంగా ఉంచుతాను. హల్లెలూయా. ఎంత పెద్ద వాగ్దానం అండి. ఎవరైనా ఇవ్వగలరా? ఇది ఎవరైనా ఇవ్వగలరా? ఒకసారి చెప్పాలి. ఏమని చెప్తున్నాడు దేవుడు? నేను నీ బిడ్డల మీద శాశ్వతంగా నా కృపని. ఇన్ కేస్ సొలొమోను ఎలా ఉన్నా కూడా, మధ్యలో సొలొమోను హృదయం ఇటైపోవచ్చు, అటైపోవచ్చు, ఎటే అయిపోవచ్చు, అయినా కూడా నిన్ను బట్టి నీ యొక్క బిడ్డ మీద నా కృపను నేను ఉంచుతాను. ఇది నీతో నేను చేసుకుంటున్న నిబంధన. హల్లెలూయా. ఎంత గొప్ప విషయం అండి. ఆ మాట కూడా చూస్తారా మీరు? అక్కడే అదే 7వ అధ్యాయంలోనే మరలా రండి. 2వ సమూయేలు 7వ అధ్యాయంలోనే నేను 13 నుంచి నేనే చదివి వినిపిస్తాను. చూడండి అమ్మా. సొలొమోను గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును, అతని రాజ్య సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరచెదను. నేను అతనికి తండ్రినై ఉండును, అతడు నాకు కుమారుడై ఉండును. అతడు పాపము చేసిన ఎడల నరుల దండముతోనూ మనుష్యులకు తగులు దెబ్బలతోనూ అతని శిక్షింతును గాని, నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చెయ్యను. హల్లెలూయా. నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అనెను. తనకు కలిగిన దర్శనమంతటిని బట్టి ఈ మాటలన్నిటి చెప్పున నాతాను దావీదుకు వర్తమానము తెలియజెప్పాను. ఈ మాటలన్నీ డైరెక్ట్గా దేవుడు దావీదుతో మాట్లాడట్లేదు. ఎవరితో మాట్లాడుతున్నాడు? ఈరోజు మీతో ఎవరు మాట్లాడుతున్నారు? మీ సేవకురాలు. మీకు అర్థమవుతుందా? మీతో ఎవరు మాట్లాడుతున్నారు? దేవుడు మాట్లాడిన మాట నేను తీసుకొచ్చి మీ సేవకురాలుగా నేను మీతో మాట్లాడుతున్నాను. ఏమనంటే, దేవుడు దావీదుతో ఇలాంటి నిబంధనను స్థిరపరిచాడు గనుక ఈరోజు నీకు కూడా అదే దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నీవు తల్లిగా తండ్రిగా నమ్మకంగా నా ఎడల ఉంటే నీ బిడ్డల ఎడల నేను సౌలుకి కొట్టివేసినట్లుగా కృపను దూరం చెయ్యను. హల్లెలూయా. నేను శాశ్వత కృప నీ ఎడల నీ బిడ్డల ఎడల ఉంచుతాను. మనం కూడా ఇలా ఉన్నామంటే బహుశా మన తాతగారి ప్రార్థన, అమ్మమ్మ ప్రార్థన, నానమ్మ ప్రార్థన, తండ్రి ప్రార్థన, తల్లి ప్రార్థన, బహుశా ఎక్కడో ఏదో మూల నీ కోసం ఎప్పుడో దేవుడు నీ తల్లికి తండ్రికి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీవు ఈ స్థలంలో ఇక్కడ కూర్చున్నావు ఈరోజు.